ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడించలేదు. యేసు జీవించిన కాలం నుండి మొదలుకొని ప్రస్తుత కాలం వరకు కూడా ఆయన దగ్గరకు వచ్చేటటువంటి ప్రజలను రెండు రకాల మనసులతో వచ్చినట్లుగా మనం చూస్తాం. ఒకటి, స్వలాభముతో ఆయన దగ్గరకు వెళ్ళేటటువంటి వారు, అనగా ఆయన దగ్గర నుంచి ఏదో మేలు ఆశించి ఆయన దగ్గరకు వెళితే మాకు ఏదో మంచి జరుగుతుంది అనేటువంటి విధానంలో దేవుడిని వెంబడించినటువంటి వారు. యేసుక్రీస్తు కాలంలో ఆయనను వెంబడించినటువంటి వారిలో చాలామంది అదే రీతిగా ఉన్నారంట. కారణం ఏంటంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలు అనేకులకు ఆహారంగా ఇచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి రోగులను ఆయన స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఇలా ఏదో ఒక లబ్ధి పొందడానికి మాత్రమే వచ్చినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. వాస్తవంగా ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏమి ఇవ్వటానికి వచ్చాడో పూర్తిగా వారికి తెలియచేసిన తర్వాత చాలామంది ఇలాగా స్వలాభము కొరకు వెంబడించేటటువంటి వారందరూ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రెండో రకం మనస్తత్వం ఎవరంటే స్వీయ రక్షణ కొరకు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారు. పాపాత్మురైనటువంటి స్త్రీ కావచ్చు, యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు కావచ్చు, జక్కయ్య లాంటి వారు కావచ్చు. సో వీరందరూ కూడా స్వీయ రక్షణ కొరకు యేసు దగ్గరికి వచ్చారు. ఎందుకు ఈ మాటలు వింటున్నటువంటి నీవు యేసయ్య దగ్గరకు ఏ మనసుతో వెళుతున్నావు? ఆయన మందిరానికి ఏ మనసుతో వస్తున్నావు? స్వీయ లాభము కొరక, స్వీయ రక్షణ కొరక, స్వలాభము కొరక, స్వీయ రక్షణ కొరక? ఆలోచన చేసుకో. స్వీయ రక్షణ కొరకు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దానితో పాటుగా నిత్య జీవము, ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటల చేత మీ జీవితాలను దేవుడు దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడైన తండ్రి, మీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శించి వారిని వారు పరీక్షించుకుంటుండగా స్వలాభ మనస్సులో నుండి స్వీయ రక్షణతో కూడినటువంటి మనస్సులోనికి వారి జీవితాలను మలచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.